సనాతన భారతీయ ఇతిహాసాలను పురాణాలను చదువుతుంటాం. పండితులు, ఋత్వికులు వేదాలను, ఉపనిషత్తులని అధ్యయనం చేస్తూ ఉంటారు. సాధారణ ప్రజలతో సహా ప్రతి ఒక్కరికీ ఈ సృష్టిధిల్ల పట్ల ఏదో ఒక సందేహం ఉంటూనే ఉంటుంది. ఆధునిక విద్య, సాంకేతికతలతో కూడిన ఈ ప్రస్తుత ప్రపంచంలో ధార్మిక సందేహాలకు సమాధానం ఇచ్చేవాళ్లు కొద్దిమందే ఉన్నారు. అలాగని ఈ పరంపర కొనసాగించడం ఆగిపోదు కదా. ప్రశ్నలు, వాటికి జవాబుల కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. సృష్టి, స్థితి, లేకాయకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు ఎక్కువ, ఎవరు శక్తివంతులనే సందేహాలు పీడిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆదిదేవుడని కొలవబడుతున్న శివుని జన్మవృత్తాంతం, ఆయన జననీ జనకుల పేర్లు, ఆయన చేతిలోని త్రిశూల ఆయుధం విశిష్టత, కంఠాన్ని చుట్టి ఉండే వాసుకి సర్పం, మరో చేతిలో డమరుకం, శిరస్సున చంద్రుడు, శరీరమంతటా అలముకున్న విభూతిలరించిన పులి చర్మాంబరం, ఇవన్నీ చూస్తున్న మనకు ఆయా వస్తువుల ప్రాధాన్యత తెలుసుకోవాలని అనిపించటం సహజం. జిజ్ఞాస మంచిదే. మహాశివరాత్రి పర్వదినం ప్రాముఖ్యతతో సహా పలు సందేహాలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.